ఇబ్బంది పెట్టారు. చాలా అంటే చాలా. చాలా బాధపడ్డాం. ఆ రోజు బాధపడ్డాం. నిజంగా చెప్పాలంటే 8 సంవత్సరాల నుంచి కూడా చాలా నరకం అనుభవిస్తున్నాం. వాళ్ళు చాలా హ్యాపీగున్నారు. కేసు అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మేము చాలా బాధపడ్డాం. చాలా అంటే అది చెప్పడానికి రాదు. కానీ నేను మధ్యన వస్తున్నా అని మీరు అనుకోవద్దు. వాస్తవం ఏంటంటే ఈ విషయంలో బాలస్వామి కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది. బాలస్వామి కొడుకు పోయిండు. చిన్న కొడుకు ఆ అబ్బాయి దురదృష్టము ఈ మర్డర్ జరిగిన ఆ అబ్బాయి ఇక్కడ వచ్చిండు. ఉక్రెయిన్లో యుద్ధం. ఈ రోజు వరకు ఉక్రెయిన్ చక్కబడలేదు. ఆ అబ్బాయి చదువు పాడైపోయింది. కుటుంబం మొత్తం పాడైంది. మారుతురా కుటుంబము మొత్తం పాడు. నా కుటుంబం మొత్తం రోడ్డున పడ్డాం. మా అన్నయ్యని పోగొట్టుకున్నాం మేము. బాలస్వామి కొడుకుని పోగొట్టుకున్నాడు. అన్ని 3 కుటుంబాలు నాశనమైనాయి. దీంట్లో సాధించింది ఏందో నాకు తెలియదు. నాకైతే అర్థం కాలేదు. కానీ భవిష్యత్తులో కూడా ఎవరైనా పిల్లలు దయచేసి నేను ఒక 3 పిల్లల తండ్రిగా నేను చెప్తున్నా, దయచేసి మీరు ఏమైనా లవ్ అఫేర్ ఉంటే ప్రేమించితే పేరెంట్స్కి ఒప్పించి చేసుకోండి. కుటుంబాలు బాగుంటాయి. పేరెంట్స్కి ఒప్పించడానికి ప్రయత్నం చేయండి. మేము మేజర్లైనా మా ఇష్టమో అని చెప్పని దయచేసి అట్లా ఆలోచించకుండా ఒప్పించి చేయించుకోండి.